నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూసిన డే రానే వచ్చేసింది. మరి కాసేపట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలైతే విడుదల కాబోతున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మరి కాసేపట్లో అయితే విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపుగా ఒక 10,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. 2440 మంది మైక్రో అబ్జర్వర్స్ అయితే కౌంటింగ్ సెంటర్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. దీంతో పాటు 240 సీసీ కెమెరాస్‌ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్టేట్ నుంచి 49 మంది స్టేట్ అబ్జర్వర్స్ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. మొత్తం మే 13వ తారీఖున ఎన్నికలు అయితే జరిగాయి. అప్పటి నుంచి కూడా అందరూ కూడా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. జూన్ 4వ తారీఖు ఎప్పుడొస్తుందా ఆ రోజు ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారా అనే అంశానికి సంబంధించి అందరూ కూడా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అత్యంత దారుణమైన రిజల్ట్ని ఇవ్వబోతుంది అనేది అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బీజేపీ పార్టీ ఈసారి చాలా పుంజుకుందనే చెప్పుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా 7 నుంచి 8 ఎంపీ 7 నుంచి 8 సీట్లలో గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంఐఎంకి ఎప్పట్లాగే ఒక స్థానం గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన మాధవీలత ఈసారి ఓటమి తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10,000 మంది అయితే అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. 2,440 మంది అబ్జర్వర్స్ అయితే అనుక్షణం కౌంటింగ్ సెంటర్స్ను పరిశీలిస్తున్న మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠల మధ్య మరి కాసేపట్లో ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చాలా టెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ చాలా రిలాక్స్డ్గానే ఉంది. బీజేపీ పార్టీ గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది, గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామని చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా నర్వస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అత్యంత దారుణమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అనేది అయితే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తున్నది. మొత్తం ఇక మనం ఏపీ విషయానికి పోతే ఏపీలో చాలా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. ఎలా అయితే తెలంగాణలో అన్ని ఏర్పాట్లు చేశారు, ఏపీలో ఈసీ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఎందుకంటే చాలా టెన్షన్ వాతావరణం మరి కాసేపట్లో క్రియేట్ కాబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ వ్యాప్తంగా 375 కౌంటింగ్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూసుకుంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయని చూసుకుంటే 111 అసెంబ్లీ స్థానాల్లో 20 రౌండ్స్ అయితే ఉంటాయని ఈసీ అధికారికంగా ప్రకటించింది. 61 అసెంబ్లీ స్థానాల్లో 24 నుంచి 25 రౌండ్స్ అయితే ఉంటాయని చెప్పింది. 111 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఈసీ సన్నాహాలు చేస్తుంది. అయితే మిగిలిన 61 స్థానాలకు సంబంధించి రాత్రి 9 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఈసీ ఇప్పటికే చెప్పింది. ఇప్పటికే ఏపీ రిజల్ట్ని మనం చూసుకుంటే చాలా వరకు చాలా టెన్షన్ వాతావరణం మధ్య రిజల్ట్ అయితే రాబోతుంది. నువ్వా నేనా అంటూ చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే దాదాపుగా 80% వరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా తెలిపాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా తెలిపాయి. మొత్తం మనం చూసుకుంటే ఎన్నికలు ఎటువంటి ఉద్రిక్త వాతావరణాల మధ్య నడిచాయో అదేవిధంగా కౌంటింగ్ కూడా అదే ఉద్రిక్త వాతావరణాల మధ్య నడిచే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపల్లె విషయానికి వస్తే ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్లో కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చాలా 3 అంచెల భద్రతనైతే ఈసీ ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. పారామిలిటరీ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న పోలీసుల వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. సమస్యాత్మక కౌంటింగ్ సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్తో పాటు వెబ్ టెలికాస్టింగ్ కూడాను
ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 375 కౌంటింగ్ సెంటర్స్‌ని అయితే ఏర్పాటు చేశారు. 111 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 61 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు రాత్రి 9 గంటల వరకు వచ్చే అవకాశాలైతే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈసీ అయితే చాలా సీరియస్‌గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేసిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే దాదాపుగా గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ ట్రూప్స్‌నైతే ఏపీ వ్యాప్తంగా మోహరించడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో, పల్నాడు లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఈ అధికారులనైతే మోహరించారు. సెక్యూరిటీ సిబ్బంది అయితే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫలితాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక 1000 నుంచి 2000 మధ్య, 500 నుంచి 300 మధ్య మెజారిటీలున్న అలాంటి నియోజకవర్గాల్లో మాత్రం గొడవలు జరిగే ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలాంటి కౌంటింగ్ సెంటర్స్‌లో 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉంది. ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏపీలో ప్రారంభం కాబోతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. దాని తర్వాత యాజ్ యూజువల్‌గా ఏదైతే ఈవీఎంఎల్‌ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ 17 ఎంపీ స్థానాలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉత్కంఠ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ఇటువైపు మనం చూసుకుంటే తెలంగాణలో కాస్త రిలాక్స్‌గా ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి మనం వస్తే చాలా టెన్షన్‌గా ఉంటుంది. ప్రతి నిమిషం నరాలు తెగే ఉత్కంఠ అయితే ఇక్కడ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్సే కావచ్చు, జనరల్‌గా ఏదైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక వేవ్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువంటి వేవ్స్ కనిపించలేదు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే అంశానికి సంబంధించి చాలా సస్పెన్సే నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా పాజిటివ్‌గా చెప్తున్నాయి కదా అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు రెండుగా విడిపోయాయని చెప్పుకోవాలి. అధికార పార్టీకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా చెప్తే, ప్రతిపక్ష పార్టీకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే అనుకూలంగా చెప్పాయి. అయితే ఎగ్జాక్ట్‌గా ఏం పోల్ అయింది, ప్రజలు ఎవరికి తీర్పు ఇచ్చారు, ఎవరికి పట్టం కట్టారు అనేది మాత్రం మరికొద్ది గంటల్లోనే తెలిసిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా దృష్టి ఏపీ మీదే ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ నేపథ్యంలో నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఏపీ మీదే చాలా వరకు ఉందనేదే చెప్పుకోవాలి. ఇప్పటికే అధికార పార్టీ తాము గెలవబోతున్నామనేదైతే స్పష్టం చేసింది. జూన్ 9వ తారీఖున తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూటమి కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉంది. జూన్ 9వ తారీఖున లేదంటే 7వ తారీఖున అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రెడీ చేసుకుంటున్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. ఏపీకి సంబంధించి అనుక్షణం అంటే మీరు ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ఫీల్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో అన్నిటిలో కూడా కూటమికి వైసీపీకి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి చాలా వరకు కూడా మెజార్టీ మీద అందరూ హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ ఎలా అయినా అసెంబ్లీకి పంపించాలి, గెలిపించాలి అన్నట్టు ఫ్యాన్స్తో పాటు పిఠాపురం వాసులు కూడా చాలా గట్టిగా డిసైడ్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ రాబోతుంది, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ తగ్గబోతుంది, కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, నగర్లో రోజా ఈసారి ఓడిపోబోతున్నారు అనే ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి చాలా ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠ మొత్తం మరి కాసేపట్లో అయితే తెరపడే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి 111 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 111 నియోజకవర్గాల్లో కేవలం 20 రౌండ్స్లో మాత్రమే ఫలితాలు వస్తాయి. మిగిలిన 61 నియోజకవర్గాల్లో రాత్రి 9 అయిపోతుందనేది ఈసీ చెప్తుంది. ఇక్కడ 20 నుంచి 25 రౌండ్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెద్ద నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిలో కూడా తుది ఫలితాలు వచ్చేసరికి రాత్రి 11 అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి ఉదయం 11 గంటలకల్లా అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో అయితే ఫలితాలు విడుదల కాబోతున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయి.